హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ప్లేన్ బగారా రైస్ అయితే చూద్దామండి. బ్యాచిలర్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఈజీగా చేయగలిగేలా అందరూ చేయొచ్చండి. ఇది ఈజీగా ఇంట్లో. ముందుగా అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో అయితే ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లో హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. లవంగాలు, యాలకులు, చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ వేసేసుకోండి. మరాఠీ మొగ్గ అవన్నీ. ఒక 2-3 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం కొద్దిగా ఫ్రై అవ్వాలండి. చిన్న మంట పైనే ఫ్రై చేయండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసేయాలండి పొడుగ్గా, అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇది వేసుకున్నాక మనం ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నామో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున అయితే వేసేసుకోవాలండి. మీరు తీసుకున్న గ్లాస్ కొలతను బట్టి వేసుకోండి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, ఆ కొలత చెప్తున్నాను. కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పౌడరు, బిర్యానీ మసాలా ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి, లేకపోయినా పర్లేదు. అలాగే సరిపోయినంత చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇవి మూత పెట్టేసి కొద్దిగా మరగనివ్వాలండి వాటర్ని. మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఇలా మరుగుతున్న వాటర్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలండి కొద్దిసేపు. ఎవరైనా చేసేయచ్చండి ఇది ఈజీగా. కొద్దిగా కొత్తిమీర వేయండి, మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి దాన్ని. హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకుంటే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, రెడీ అయిపోయింది. ఎంత చక్కగా ఉడికిందో చూడండి. అంతే అండి, వేడి వేడి బగారా రైస్ అయితే రెడీ.